శ్రీకృష్ణుడు చివరిసారిగా తన వేణువును ఎప్పుడు ఊదాడో తెలుసా? శ్రీకృష్ణుడు బృందావనం వదిలిపెట్టి ద్వారకాకు వెళ్లి ఉంటాడు. కానీ బృందావనంలో రాధాదేవి శ్రీకృష్ణుడి జ్ఞాపకాలతో తన జీవితం అంతా గడుపుతుంది. అప్పుడు రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని, ఒక్కసారి శ్రీకృష్ణుని చూడాలని ద్వారకాకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలుస్తుంది. కొన్ని రోజులు శ్రీకృష్ణుడికి సేవ చేసుకుని ద్వారకాను విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది. అప్పుడు రాధాదేవి తన దేహాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు రాధా దగ్గరకు వెళ్తాడు. రాధా దగ్గరకు వెళ్లిన శ్రీకృష్ణుడు, రాధా, నీ కోసం చివరిసారిగా నేను ఏమి చేయాలి రాధా అని అడుగుతాడు. అప్పుడు రాధాదేవి, నా కోసం చివరిసారిగా నీ వేణుగానాన్ని వినిపించు కృష్ణ అని అంటుంది. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు తన వేణువును తీసి వాళ్ళిద్దరూ బృందావనంలో గడిపిన రోజులు తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలా మధురంగా గానం చేస్తూ ఉంటాడు. రాధాదేవి కన్ను మూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు. అప్పుడు రాధాదేవి మరణించిన తర్వాత ఆ క్షణం నుండి ఇంకెప్పుడు ఆ వేణువును ముట్టుకోను, వాయించను అని చెప్పి కృష్ణుడు ఆ వేణువును అక్కడే విరగొడతాడు. రాధాకృష్ణుల ప్రేమ ఎప్పటికీ